నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిర్మాణ రంగంలో పన్నులు పక్కాగా వసూలు చేయాలి, జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ. మహిళలు కూడా సాహిత్య రంగంలో గొప్ప స్థాయికి ఎదగాలని కవయిత్రి మొల్లమాంబ రచనల ద్వారా నిరూపించారు, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్. తక్కువ ఖర్చులతో ఆరోగ్యకరమైన పంటను అందించేది ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరాం. నిర్మాణ రంగంలో పన్నులు పక్కాగా వసూలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అన్నారు. పన్ను వసూళ్ల కమిటీ, ఈ శ్రమ కార్మిక సంక్షేమ బోర్డు జిల్లా స్థాయి కమిటీల సమావేశం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. నిర్మాణ రంగంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా సంయుక్త కలెక్టర్ అన్నారు. వారి కొరకు కార్మిక సంక్షేమ బోర్డు పనిచేస్తుందన్నారు. నిర్మాణ రంగంలో వసూలు చేసిన పన్ను మొత్తం సంక్షేమ బోర్డుకు చేరుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పన్ను వసూలు జరగాలన్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్మాణ రంగంలో 37.68 కోట్లు పన్నుల రూపంలో వసూలు జరగాలన్నారు. ఇప్పటి వరకు 11.36 కోట్లు వసూలు అయ్యాయన్నారు. నిర్మాణ రంగంలో కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని వసూలు పక్కాగా చేయాలన్నారు. నిర్లక్ష్యం ఉండరాదని అధికారులకు సూచించారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో 10.16 కోట్లు పన్నులు వసూలు జరిగాయన్నారు. కార్మికుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని అధికారులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ వెంకట శివప్రసాద్, డిపిఓ ప్రభాకర్ రావు, డిఆర్డీఏపీడీ సింగయ్య, డ్వామాపీడీ విజయలక్ష్మి, కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు వీక్షణ సమావేశం ద్వారా ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. We can all discuss and we can all make sure that this 1% cess which has to be levied gets paid to the labor department, who in turn can put the money for the welfare of the construction workers. Municipalities unnaru manaki 3 బాపట్ల నుంచి ఉన్నారు. ఇక్కడ బాపట్ల, రేపల్లి అండ్ చిరాల మనకి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. For that this e-shram portal has been made where these unorganized workers are covered. Migrant workers, gig and platform workers, street vendors, domestic workers, agriculture workers and another unorganized workers. అందులో మీరు ఒక యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇస్తారు. దట్ ఈస్ a 12-digit number which is assigned to each unorganized worker on e-shram. మహిళలు కూడా సాహిత్య రంగంలో గొప్ప స్థాయికి ఎదగగలరని కవయిత్రి మొల్లమాంబ తన రచనల ద్వారా నిరూపించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కవయిత్రి మొల్లమాంబ చరిత్రను రాబోయే తరాల వారికి అందచేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కవయిత్రి మొల్లమాంబ జయంతి నిర్వహించడం జరుగుతుందన్నారు. మొల్లమాంబ కడప జిల్లా గోపవరం మండలంలో జన్మించారని, మొల్ల తెలుగు సాహిత్యంలో ప్రముఖ మహిళా కవయిత్రిగా గుర్తింపు పొందారని అన్నారు. నేను కడప నందు డిఆర్ఓ పనిచేసిన సమయంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు. కవయిత్రి మొల్లమాంబ చరిత్రను రాబోయే తరాల వారికి అందచేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కవయిత్రి మొల్లమాంబ జయంతి నిర్వహించడం జరుగుతుందన్నారు. మొల్లమాంబ కడప జిల్లా గోపవరం మండలంలో జన్మించారని, మొల్ల తెలుగు సాహిత్యంలో ప్రముఖ మహిళా కవయిత్రిగా గుర్తింపు పొందారన్నారు. నేను కడప నందు డిఆర్ఓ పనిచేసిన సమయంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డిడి శివనాగేశ్వరం, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది, బీసీ మరియు శాలివాహన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధి చెందిన వ్యక్తులందరికీ గౌరవం ఇవ్వాలి, వారిని మర్చిపోకూడదు. భావితరాల వారికి వారు చేసిన కృషిని తెలియజేయాలి. తర్వాత వారు సాధించిన అభివృద్ధిని కూడా 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా కవయిత్రి మొల్లమాంబ జన్మదిన వేడుకలు కూడా రాష్ట్ర పండుగగా మనం గుర్తింపునిచ్చి ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కవయిత్రి మొల్లమాంబ ప్రస్తుతము కడప జిల్లా బద్వేలు తాలూకాలో నుండి గోపవరం అనే గ్రామానికి చెందినటువంటి
జన్మించారు. వారు వెనుకబడిన కులంలో జన్మించినప్పటికీ ఆ కాలంలో 1530 సంవత్సరం 16వ శతాబ్దం కాలంలో ఈ కుల వ్యవస్థ చాలా విపరీతంగా ఉండేది. అగ్రకులాలు, నిమ్న కులాలు, వెనుకబడిన తరగతులు, ఈ కులాలు తర్వాత విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలు అనేవాళ్ళు కవులు ఆ కాలంలో. వారితో సమానంగా కవిత్వాన్ని రచించి అంత ప్రసిద్ధి చెందిందంటే ఆమె యొక్క కృషి మనం అర్థం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా గత 4 సంవత్సరాల నుంచి వారం వారం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ పార్టీ ఎస్ఎస్ఎల్ మండల ఉపాధ్యక్షులు మేకల ఇర్మియా కొనియాడారు. కర్లపాళెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాళెం దాస్ నగర్లోని 10 మంది నిరుపేద మహిళలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా చీరను అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలీ, బాలసుబ్రహ్మణ్యం, మేకల ఎల్లయ్య, పాపిడి శివ, కోటయ్య, బెన్హర్, షేక్ ఇబ్రహీం, షేక్ బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. పఠాన్ గారు నిరుపేదలైన కుటుంబాలకు దుప్పట్లు కానివ్వండి, అలాగే అవసరమైన నిత్యావసర సరుకులు కానీ, దుప్పట్లు, చీరలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన సొంత పనులు కూడా మానుకుని ఇలా పేదలందరికీ పంచాయతీలు అన్ని గ్రామాల్లో తిరిగి ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ఫౌండేషన్ని స్థాపించి ప్రతి శుక్రవారం కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు చీరల పంపిణీ కానివ్వండి, 10 కేజీలు బియ్యము, మరి నిత్యావసర వస్తువులు, మరి అదే విధంగా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. మరి ఈరోజు కర్లపాలెం మండలంలోని కర్లపాలెం పంచాయతీలోని దాసనగరం నందు 10 మంది నిరుపేదల మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేశాము. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇంకా చాలా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కర్లపాళెం మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయ్ శ్రీ స్థానిక ఎంపీపీ మోడళ్ల ప్రైమరీ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా విజయశ్రీ విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె శ్రీనివాసరావు, ఈ పోలీసురావు తదితరులు పాల్గొన్నారు. తక్కువ ఖర్చులతో పంటలు పండించే ఆరోగ్యకరమైన పంటను అందించే ప్రకృతి వ్యవసాయమని ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ అన్నారు. కర్లపాళెం మండలం యాజలి గ్రామ పుట్టాలమ్మ గుడి వద్ద ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరామ్ మాట్లాడుతూ దేశవాళీ ఆవులను ఉపయోగించి అధిక మొత్తంలో పంటలు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించవచ్చని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మాణ రంగంలో పన్నులు పక్కాగా వసూలు చేయాలి, జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ. మహిళలు కూడా సాహిత్య రంగంలో గొప్ప స్థాయికి ఎదగాలని కవయిత్రి మొల్లమాంబ రచనల ద్వారా నిరూపించారు. జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్. తక్కువ ఖర్చులతో ఆరోగ్యకరమైన పంటను అందించేది ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.